అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై 24 శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక చిన్న పెద్ద మార్పు ఆనందానికి కారణమయ్యేలా సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఈరోజు ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచే మీ మనసులో కొత్త ఆశలు చిగురిస్తాయన్నమాట. ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి కొన్ని పనులు క్రమంగా ముందుకు కదులుతాయి. మీరు ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉదయం సమయాల్లోనే ఇంటి పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఒక విషయం మాత్రం ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఫోన్ మోగినప్పుడు ఇది సాధారణ కాదని అనుకొని నిర్లక్ష్యం అయితే చేయకండి. అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం, నిలిచిపోయినటువంటి పని పూర్తి కావడం, బాకీ డబ్బు రావడం లేదా మీకు ఉపయోగపడే వ్యక్తి నుంచి శుభవార్త రావడం వంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ప్రతి కాల్ను ప్రశాంతంగా స్వీకరించి పూర్తి వివరాలు వినండి. ఆత్రతతో మాట్లాడకుండా ఓపికతో స్పందిస్తే మీకు మరింత ప్రయోజనం కూడా కలుగుతుందన్నమాట. ఇక దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఆపార్థాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పిల్లల నుంచి ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక వ్యాపారస్తులకు కొత్త పరిచయాల లాభాలను తీసుకురావచ్చు. గతంలో ఆగిపోయినటువంటి ఒక చెల్లింపు ఈ రోజు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి మీ పనిని మెచ్చుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే లభించవచ్చు. నిజంగా ఈరోజు ఈ యొక్క రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. శుభవార్తలు కూడా వినబోతున్నారు. కుంభరాశి వారు పూర్తిగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినేందుకు ప్రయత్నించండి. చివరిలో చెప్పేటువంటి పరిహారాలు, పూజలు, దానాలు మీకు ఎంతో ఉపయోగపడతాయన్నమాట ఈ మ్యాటర్ని తెలుసుకుంటే కనుక. అలాగే కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు రేపట్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి రాశిచక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి మహా అద్భుతమైనటువంటి రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారు సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ఇష్టపడతారు. ఇతరులకు సహాయం చేయడంలో కూడా చాలా ముందుంటారండి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. కష్టాలను ఓర్పుతో ఎదుర్కొని జీవితంలో తమకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించాలని కూడా భావిస్తారు. అయితే కొన్నిసార్లు తమ మనసులోని బాధను బయటకు చెప్పకుండా లోపలే మౌనంగా భరిస్తూ ఉంటారు కూడాను. రేపటి రోజు శుక్రవారం కుంభరాశి వారికి అనేక విషయాలు అనుకూలంగా కనిపిస్తుంది. ఉదయం నుంచే మీలో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుందండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మంచి సమాచారం అందే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వచ్చే ఫోన్ కాల్ లేదా సందేశం ఆనందాన్ని కలిగించవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి లేత నీలం లేదా తెలుపు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీలో సానుకూల భావనను పెంచవచ్చు. అదృష్ట సంఖ్య వచ్చేసి 8 మరియు 6. ముఖ్యమైన పనుల్లో ఈ సంఖ్యలు మీకు శుభప్రదంగా భావించబడతాయండి. పడమర దిక్కు వైపు చేసేటువంటి ప్రయాణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలను ఇవ్వవచ్చని జ్యోతిష్య విశ్వాసం. మరి ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఏ పనులు చేయాలంటే ఉదయం సూర్యునికి నమస్కారం చేయండి. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకొని చాలా కాలంగా వాయిదా పడిన పనులను ప్రారంభించండి. ఉద్యోగ వ్యాపార సంబంధిత సమావేశాలు నిర్వహించండి. కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టండి. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి ఏ పనులు చేయకూడదు అంటే కనుక అవసరం లేని వాదోపవాదనలకు దూరంగా ఉండండి. కోపంతో మాట్లాడకండి. తొందరపడి డబ్బు పెట్టుబడులు పెట్టకండి. ఎవరినైనా నమ్మి మీ వ్యక్తిగత విషయాలను పూర్తిగా చెప్పకండి. చిన్న అపార్థాలను పెద్ద గొడవలుగా మార్చకండి. అలాగే ఈ యొక్క రాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి కుంభరాశి వారి మనస్తత్వం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక మీరు ఈరోజు తప్పకుండా అంటే శుభవార్తలు వినేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. అయితే ఒక్కొక్క శుభవార్త ఒకరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ప్రతి వ్యక్తి జీవిత పరిస్థితిని బట్టి అది మారుతూ ఉంటుంది కదా. ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూలు పిలుపు రావచ్చు. ఇప్పటికే ఇంటర్వ్యూ ఇచ్చిన వారికి ఎంపికైనట్లు సమాచారం అందవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికైతే పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతల గురించి సమాచారం రావచ్చు. ఇంకా వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం గురించి మాట్లాడే ఫోన్ కాల్ కావచ్చు. ఇంతకాలం నిలిచిపోయినటువంటి వివాహ ప్రయత్నాలు
మళ్ళీ ముందుకు కదిలే అవకాశం కూడా ఉంటుంది. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు ఆశను కలిగించే వైద్య సమాచారం లేదా కుటుంబంలో ఆనందాన్ని కలిగించే శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుందండి. ఇక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి వీసా పత్రాలు లేదా అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా అందవచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందం, బాకీ డబ్బు తిరిగి రావడం లేదా కొత్త కస్టమర్ గురించి శుభవార్త వినిపించవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి రావడం, అప్పుల విషయంలో ఊరట లభించడం లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించడం వంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఆరోగ్యపరంగా కూడా కొంత ఉపశమనం కనిపిస్తుందండి. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు అయితే ఉన్నాయి. వైద్యుల సూచనలు పాటిస్తే, దైవారాధనతో పాటుగా ఆరోగ్యంపై శ్రద్ధ పడితే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు భక్తి సంప్రదాయాల్లో సూచించే దేవతారాధనలు ఇవి. తరచూ అనారోగ్యం, శరీర బలహీనతతో బాధపడేవారు సూర్యనారాయణ స్వామివారిని ఆరాధిస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇక మానసిక ఆందోళన, భయం, నిద్రలేమి ఉన్నవారు పరమశివునికి అభిషేకం చేసి ఓం నమః శివాయ అనేటువంటి ఈ నామాన్ని జపించడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని విశ్వసిస్తారండి. అయితే నరదిష్టి, అడ్డంకులు, ధైర్యం తగ్గుతున్నట్లు అనిపిస్తే వారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం చదవడం మంచిదని కూడా చెప్తారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ధన్వంతరి భగవానుని స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని భక్తితో జపించడం ఆరోగ్య విలాసకు అనుకూలమని విశ్వాసం. కుటుంబంలో తరచూ కలహాలు, మానసిక ఒత్తిడి ఉంటే కనుక దుర్గాదేవి లేదా లలితా త్రిపుర సుందరి ఆరాధన చేయడం శుభప్రదంగా భావిస్తారు. సంతాన సౌభాగ్యం కోసం కోరుకునేవారు శ్రీ సంతాన గోపాలకృష్ణుడిని భక్తితో ప్రార్థించడం ఆనవాయితీ. వివాహం ఆలస్యమవుతున్న వారు పార్వతీ పరమేశ్వరులను లేదా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఆరాధించడం మంచిదని చెప్తారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గాలని కోరుకునేవారు శ్రీ మహాలక్ష్మీదేవిని శుక్రవారం పూజించి అష్టోత్తర శతనామావళి చదవడం శుభప్రదంగా భావిస్తారు. శని సంబంధిత కష్టాలు తగ్గాలని కోరుకునే కుంభరాశి వారు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రార్థించడం, అలాగే అవసరమైన వారికి దానం చేయడం మంచిదని కూడా విశ్వసిస్తారన్నమాట. ఇక ఈ యొక్క శుక్రవారం కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. ముందుగా అనుకూలంగా ఉండేటువంటి రంగాల గురించి తప్పకుండా తెలియపరచుతాం. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం, ఆర్థిక విషయాల్లో కొంతమందికి వెంటనే ఫలితాలు కనిపిస్తే మరికొంతమందికి కొద్దిగా ఆలస్యంగా అనుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దండి. ప్రతి ఒక్కరి సమయం వేరు, ప్రతి ఒక్కరి ప్రయాణం కూడా వేరు. మరి అందరిలాగా మనం ఎలా ఉంటాము అని గుర్తుపెట్టుకోండి. మీ సమయం కూడా మీకు అనుకూలంగానే మారుతుంది. అందరికీ ఒకే విషయం చెప్పాలంటే కనుక ఎటువంటి టెన్షన్ పడకండి, ఎటువంటి భయానికి లోను కావద్దండి. ఈరోజు మీకు పెద్ద నష్టం కలిగితే సూచనలు కనిపించడం లేదు. మీరు చేసే ప్రతి పనిలో ఆలోచనతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందుతారన్నమాట. మీ కష్టం వృధా కాదు, మీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది, స్నేహితుల ప్రోత్సాహం కూడా ఉంటుంది, దైవానుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుందన్నమాట. జీవితం అంటే ఎప్పుడు సాఫీగా సాగిపోయే ప్రయాణం కాదు. కష్టాలు, సుఖాలు, విజయాలు, అపజయాలు అన్నీ జీవితంలో భాగమే. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో అవమానాలను భరించి, ఎన్నో పరీక్షలను దాటుకొని ఒక మంచి స్థాయికి చేరుకున్నప్పుడు అందరూ మన విజయాన్ని చూసి ఆనందపడరండి. కొందరు నిజంగా సంతోషిస్తే మరికొందరు అసూయతో చూడవచ్చు. అందుకే ప్రతి ఒక్కరిని ఒకేలా నమ్మకుండా మీ జీవితంలోకి ఎవరిని ఎంతవరకు అనుమతించాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొంతమంది జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం అసూయ లేదా నరదిష్టి వంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయని నమ్ముతారండి. మీకు కూడా అలాంటి స్వభావం కలిగి ఉంటే కనుక భయపడకుండా దైవ నామస్మరణతో ఉండండి. మీ ఇష్టదేవతను భక్తితో ప్రార్థించండి. మంచి ఆలోచనలు పెంపొందించండి. అవసరమైతే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. అలాగే రేపటి రోజు గోమాత సేవ చేసుకోండి. తాజా పచ్చిగడ్డి, అరటి పండ్లు, బెల్లం లేదా చిన్న ముక్కలు, క్యారెట్, దోసకాయ వంటి తాజా కూరగాయలు, శుభ్రమైన నీరు, గోశాలలో వారు సూచించే పోషకాహారం ప్రకారం ఇలాంటివి పెట్టకూడదు. ప్లాస్టిక్ సంచుల్లో ఆహారం పెట్టొద్దండి. పాడైపోయిన లేదా ఫంగస్ పెట్టిన ఆహారం, ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు కలిగిన ఆహార పదార్థాలు ఇలాంటివన్నీ తినిపించకూడదన్నమాట. మరి గోమాతకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే సాంప్రదాయం ప్రకారం 3 లేదా 7 ప్రదక్షిణలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ప్రదక్షిణలు చేస్తూ గోమాతకు నమస్కరించి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కోసం మీరు ప్రార్థించుకోండి. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతలు దేవుళ్ళు శని భగవానుడు, శ్రీ మహాలక్ష్మీదేవి, పరమశివుడు, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటూ ఉండండి. ఇంట్లో నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించుకుంటూ ఉండండి. అలాగే ఉదయం సూర్యనారాయణుడికి ఆర్జ్యం ఇవ్వండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి. సాయంత్రం ఆంజనేయ స్వామి వారిని దర్శించి హనుమాన్ చాలీసా చదవండి.
గోమాతకు సేవ చేసి ఆశీర్వాదం కూడా పొందండి. రేపు చేయవలసినటువంటి దానాలు నల్ల నువ్వులు, బియ్యం, తెల్లటి వస్త్రాలు, పండ్లు, పేదలకు అన్నదానం, గోశాలకు గడ్డి లేదా పశువుల మేత అందించడం మంచిదిగా భావిస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.